అయితే మన హైదరాబాద్లోనొల్ల కొందరు దందాలు చేసేటోళ్ళు ఎట్లుంటారంటే కొందరేంది మొన్న కోటికి పోయిన పిన్నీసులు కమ్మల బుట్టాలు కొందామని ఎంతనే అని అడిగిన ఇక రేట్ నాకు నచ్చలేదు. సరే మంచిదని పోతుంటే నీకు ఎంతకు కావాలి ఇప్పుడు కొంటావా కొనవా? కొనుడే కావాలి. టైంపాస్గా అడిగినావు నువ్వు నువ్వు కొను కొను అని పట్టుబట్టిండోళ్ళ ఒక బండి ఓషిని ఇది ఎక్కడ బాబు నాయనో అని నాకే భయం అనిపించిందోళ్ళ. ఇక ఎట్లనో గట్లా ఆడికెళ్ళైతే తప్పించుకున్నా. నేను మన కాన్నే అనుకున్నా అంతటా గట్లనే ఉన్నదోళ్ళ కథ. ఇది ఇంకా పెద్ద కథ చూడు రేందో. ఓష్ని ఇదెక్కడి లొల్లిరా నాయన. అగ చూడు ఎట్లా కొడతాన్రో చెప్పులు బెల్టులతోని. ఇది గెట్టు పంచాదో లేకుంటే ఆడోళ్లను షిడాయిస్తే పుట్టిన పంచాదో కాదు, ప్రసాదం ప్రసాదం పంచాది. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చంద్రికాదేవి గుడి ఉన్నదొల్లా. ఇక ఆ గుడికి దర్శనం కోసం ఒక కుటుంబం వచ్చింది. ఇక ఆ గుడి కాన్నే ప్రసాదాలు కొబ్బరికాయలు అమ్మే దుకాణాలు ఉన్నాయి. ఇక ఆ కుటుంబం దర్శనం కాడికి పోతుంటే ఇక ఈ దుకాణ పోళ్ళు మా కాడగోను, మా దుకాణంలో కొబ్బరికాయ కొను, మా దగ్గర ప్రసాదం మంచిగా ఉంటుంది అని ఎంబడబడ్డారట. రైలు స్టేషన్ల కాడ కదా ఆటో డ్రైవర్లు మా ఆటో ఎక్కువ అని ఎంబడబడ్డట్టు. కానీ వీళ్ళకి షీదర పుట్టింది, ప్రసాదం కొనలే. ప్రసాదం మధ్య ఏమొద్దు అని అనుకుంటా గుడి కాడికే పోతుంటే ఈ దుహ్నపోళ్ళు ప్రసాదం కొనకుండా గుడికెట్లా పోతావు అని గదిరిచ్చిరట. ఇక బయసు నడిచిందమ్మా కథం. ఇక దుహ్నపోళ్ళు అందరు ఒక్కటయ్యర్రు, బెల్టులు చెప్పులు పట్టుకొని పాపముల్లా కుటుంబ పోళ్ళను ఇగో ఇట్లా ఇయ్యర కొట్టిర్రు. అరే అసలు ఏం మనుషులోళ్ళ వీళ్ళు. వ్యాపారం చేసుకునేటోళ్ళు గిట్లా కొట్టొచ్చినా అందున గుడి ముంగట ఈ రామాయణం ఏంది? వాళ్ళ ఇష్టం, కొంటే కొంటారు లేకుంటే లేదు. కొను అని బలవంతం చేసుడేంది, కొనకుంటే కొట్టుడేంది? ఇదెక్కడ పంచాది? ఇవేం మెంటల్ కేసులు? కథక్కున వాడెట్టు. అసలు చుట్టుముట్టంతా మెంటలోళ్ళు మోపైన రేందోల్లా. ఈ రుబాబులేందో ఏం పాడో.